హలో గాయ్స్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఇప్పుడు వచ్చేసరికి నేను హోమ్ మేడ్ చాక్లెట్ ఎలా చేసుకుని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇట్లా వాటర్ యాడ్ చేసిన తర్వాత దాని మీద బౌల్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లా గీ కానీ బటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం మెల్ట్ అయిపోవాలి. అలా ఉన్నది కాస్త ఇలా మెల్ట్ అయిపోవాలి మొత్తం కూడా. ఇందులోకి వచ్చేసరికి అలా 1/2 కప్ బెల్లం పౌడర్, షుగర్ పౌడర్ కానీ బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే మాత్రానికి ఇట్లా కోకో పౌడర్ కూడా ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. అంతా నాకు ఆల్రెడీ వాటర్ ఫుల్గా బాయిల్ అయిపోవడం వల్ల నేను స్టవ్ మీద కాకుండా నార్మల్గా ఇట్లా దింపుకొని నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా కూడా వితౌట్ మిల్క్ అనమాట. డార్క్ చాక్లెట్ టైప్లో అయిపోతుంది మనకి. ఇలా ఒకసారి మొత్తం మెల్ట్ చేసుకుని ఇలా మొత్తం ఇలా డార్క్ కన్సిస్టెన్సీ వచ్చేంత తర్వాత మౌల్డ్లోకి ఫిల్ చేసుకోవాలన్నమాట. మనమైతే మాత్రానికి మాకు నచ్చిన మౌల్డ్ తీసుకొని మనం ఫిల్ చేసుకొని వేసేయాలి. ఇక్కడ మా మమ్మీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేసే మొత్తం ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 15 minutes ఆ 20 minutes మనం ఫ్రిడ్జ్లోనే ఉంచేసుకోవాలి.